హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. డైట్ అనగానే మనం సర్వసాధారణంగా ఏం చేస్తాం? మొత్తం తినడం మానేస్తాం, లేకపోతే ఓన్లీ కూరగాయలు మాత్రమే తింటుంటాం. షుగర్ ఉన్న వాళ్ళు డైట్ ఒకలా చేయాలి, ఒబెసిటీ ఉన్న వాళ్ళు డైట్ ఒకలా చేయాలి. అలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు డైటీషియన్ అబితా చిలుకూరు గారు. ఆమెను అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. హాయ్. యాక్చువల్లీ ఇప్పుడు డైట్ అనగానే అందరూ ఏం చేస్తారు, కంప్లీట్గా తినడం మానేస్తారు, లేకపోతే ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి అని చెప్పి లిక్విడ్ డైట్ చేస్తూ ఉంటారు. షుగర్ ఉన్న వాళ్ళైతే ఎలాంటి డైట్ చేయాలి? సో డయాబెటీస్ ఈజ్ వెరీ కామన్ నవ్ డేస్. ఇప్పుడు అందరికీ డయాబెటీస్ వచ్చేస్తుంది. మేడ్ బి బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ, స్ట్రెస్ అనొచ్చు, దేర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ అవ్వడం వల్ల చాలా కామన్ అయిపోయింది డయాబెటీస్. సో బేసికలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి ఫుడ్లో. కానీ ఇప్పుడు ఇఫ్ యూ సీ లైక్ కొత్త గైడ్ లైన్స్ ఏవైతే చూస్తే మనము ఇప్పుడు అన్ని తినొచ్చు డయాబెటీస్ ఉన్నా కానీ, దే క్యాన్ ఈట్ ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ వాళ్ళ జిఆర్బిఎస్ లెవెల్స్ కానీ, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, హెచ్బిఏవన్సీ లెవెల్స్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటే, అకేషనల్గా ఇఫ్ దే టేక్ వన్ స్మాల్ పోర్షన్ ఆఫ్ స్వీట్ కానీ, పేస్ట్రీస్ కానీ, కొంచెం పోర్షన్ తింటే దట్స్ ఫైన్. అండ్ వాళ్ళు అప్పుడు తిన్నప్పుడు కూడా దాంతోపాటు లైక్ హోల్ గ్రెయిన్స్ తిని, ఇప్పుడు సపోజ్ వాళ్ళు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ లైక్ బేసికలీ వాళ్ళకి ఏమవుతుందంటే, మనం ఇట్లా రైస్ కానీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి షుగర్ స్పైక్ అనేది అవుతుంది బ్లడ్లో. సో అది మనం ఆపాలి అంటే దే మస్ట్ టేక్ మోర్ ఆఫ్ ఫైబర్, హోల్ గ్రెయిన్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. సో లైక్ ఇఫ్ దే స్టార్ట్ దేర్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్, ఎనీ మీల్ తినే ముందు ఫస్ట్ దే హ్యావ్ టు స్టార్ట్ విత్ ఫైబర్. వెజిటేబుల్ సలాడ్ అనేది ఫస్ట్ తినాలి వాళ్ళు. లైక్ సమ్ క్యారెట్, కీరా, బీట్రూట్ ఇవన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీస్లో తినిన తర్వాత ఇఫ్ దే హ్యావ్ ఇట్, దే కెన్ లైక్ ఏమంటారంటే అది రిలీజ్ అయ్యే కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్ అనేది స్లో రిలీజ్కి హెల్ప్ చేస్తుంది, స్పైక్ అవ్వకుండా ఉంటుంది. ఇన్సులిన్ వాళ్ళకి ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. మనం షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది? ఫ్రూట్స్ లైక్ యూజువల్లీ అందరూ చెప్పేది, వాళ్ళు అందరికీ లైక్ ఐడియా ఉన్నది ఏంటంటే బనానా, గ్రేప్స్, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, సపోటా, ఈ 5 ఫ్రూట్స్ తినకూడదు అని ఒకటి ఉంది. దే మస్ట్ నాట్ ఈట్ ఇట్. కానీ ఇప్పుడు వాళ్ళ లెవెల్స్ అన్ని కంట్రోల్లో ఉన్నా కానీ ఒక లైక్ ఎక్కువ క్వాంటిటీస్ తినకూడదు అనమాట. ఇఫ్ దే ఈట్ వాటర్ మెలన్ లైక్ ఆర్ ఏమైనా ఫ్రూట్ తిన్నప్పుడు, ఏ ఫ్రూట్ అయినా కానీ వాళ్ళ లిమిటేషన్లో తినాలి, ఎక్కువ తినకూడదు. సో ఇట్లా ఈ 5 ఫ్రూట్స్లో ఏవైనా మ్యాంగో కానీ, సీజన్ కదా ఇప్పుడు, సో ఇఫ్ దే హ్యావ్ ఎ మ్యాంగో దే మస్ట్ హ్యావ్ సమ్ హోల్ గ్రెయిన్ అలాంగ్ విత్ ఇట్. ఓట్స్ కానీ ఏమైనా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. హై గ్లైసెమిక్ ఫుడ్ అంటే లైక్ ఓట్స్ కానీ, హోల్ గ్రెయిన్స్ కానీ, ఇవన్నీ నట్స్, హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. సో వాళ్ళు అవి తీసుకున్నప్పుడు ఇవి తీసుకొని బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే దే కెన్ హ్యావ్ ఇట్. సో షుగర్ పేషెంట్స్ కూడా బనానా తీసుకోవచ్చు, కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే ఇవి తీసుకోకూడదు, షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది. అది తీసుకున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేదంటే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఒకవేళ హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉండి వాళ్ళ లెవెల్స్ కంట్రోల్ లేకపోతే, జిఆర్బిఎస్ కానీ, హెచ్బిఏవన్సీ అవన్నీ కంట్రోల్ లేకపోతే, దే మస్ట్ కంప్లీట్లీ అవాయిడ్ ఇట్. Or else they can have it in little portions occasionalగా, not every day. డైలీ బేసిస్ పైన కాకుండా అకేషనల్గా తీసుకోవచ్చు. మ్యామ్, ఆర్టిఫిషియల్ షుగర్స్ అన్ని వాడచ్చా? అంటే స్టీవియా అని కొందరు వాడుతుంటారు కదా, అలాంటివన్నీ వాడచ్చా? ఇప్పుడు ఏదైనా కానీ లైక్ ఇప్పుడు సపోజ్ వాళ్ళ క్రేవింగ్స్ అనేవి కంప్లీట్గా ఇప్పుడు ఒక పాయింట్లో వాళ్ళకి షుగర్ వచ్చింది, ఇప్పుడే డిటెక్ట్ అయింది, సో దే మస్ట్ నాట్ ఈట్ సర్టెన్ థింగ్స్, ఈ షుగరీ ప్రోడక్ట్స్, ఈ స్వీట్స్, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే దే లైక్ ఒక టైప్ ఆఫ్ స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతారు కదా వాళ్ళు కొన్ని డేస్ వరకు. ఆ తర్వాత ఏమవుతుంది అంటే సడన్ గా క్రేవింగ్స్ రావడం వల్ల దే టెన్ టు హ్యావ్ ఓన్లీ దట్, దే కాంట్ అవాయిడ్ ఇట్. సో అందుకని అది అవాయిడ్ చేయాలి అంటే కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. సో అందుకని షుగర్ ఆల్టర్నేటివ్ స్టీవియా కానీ, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇవన్నీ ఇస్తున్నారు. సో అవి కూడా ఎట్లా అంటే లైక్ డైలీ బేసిస్ పైన తీసుకొని ఎక్కువ క్వాంటిటీస్ కన్జ్యూమ్ చేస్తే అవి కూడా కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి లాంగ్ రన్లో క్యాన్సర్ వస్తుంది అవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే. సో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అకేషనల్గా ఇఫ్ దే హ్యావ్ ఇట్ దట్స్ ఫైన్. ఓకే, మరి బెల్లం తీసుకోవచ్చా? నో, ఇది లైక్ చాలా మంది అనుకుంటారు కదా షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం తీసుకోవచ్చు షుగర్ కి సబ్స్టిట్యూట్ అని. బెల్లంలో ఇట్ హ్యాస్ సమ్ న్యూట్రిటివ్ వాల్యూ దానికి ఉంది. షుగర్ లాగా ఎంటీ క్యాలరీస్ రాకపోయినా కానీ దాని న్యూట్రిటివ్ వాల్యూ ఉన్నా కానీ దే మస్ట్ నాట్ హ్యావ్ ఇట్. అది కూడా స్పైక్ చేస్తుంది గ్లూకోజ్ లెవెల్స్ ని బ్లడ్ లో.
కానీ అది న్యాచురల్ అని అంటుంటారు కదా బెల్లం. అంటే షుగర్ అంటే రిఫైన్ చేసి Refine చేసి చేస్తారు. ఉంటది. కానీ బెల్లం ఫస్ట్ ప్రాసెస్ లోనే అవుతది కదా. బట్ స్టిల్ దాంట్లో కూడా సూక్రోసే ఉంటుంది కాబట్టి దే మస్ట్ నాట్ ఈట్. హనీ, తేనె, బెల్లం, షుగర్ ఈ 3 అవాయిడ్ చేసేయాలి కంప్లీట్ గా షుగర్ ఉన్న వాళ్ళు. ఓకే, హనీ కూడా హనీ తీసుకోకుండా. కూడా. ఓకే మ్యామ్. మ్యామ్ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కాఫీ టీస్ డైలీ తాగుతూ ఉంటారు కదా, అది మంచి పద్ధతి అంటారా? ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళే అని కాదు, బట్ కాఫీ, టీ ఎవరైనా కానీ డైలీ బేసిస్ పైన తాగుతారు యూజువలీ. సో అది అలవాటు లాగా అందరికి. సో అది ఎట్లా తాగాలి, ఏ టైంలో తాగాలి, ఎంత క్వాంటిటీస్ లో తాగాలి అని కూడా కొంచెం మనం సెన్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు మీల్ తిన్న వెంటనే టీ ఆర్ కాఫీ తాగితే దాంట్లో ఫైటేట్స్ అవన్నీ టాక్సిన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఫుడ్ లో ఉన్న ఐరన్ అనేది అబ్జర్వ్ అవ్వదు, ఎలిమినేట్ అయిపోతుంది బాడీలో నుంచి. సో ఇప్పుడు మీరు టీ కాఫీ తాగితే అట్లీస్ట్ ఒక 2 to 3 hours గ్యాప్ ఉండాలి ఫుడ్ తిన్నాక. ఆ తర్వాత టీ ఆర్ కాఫీ తాగాలి. అండ్ అది కూడా once or twice a day, మాక్సిమం ఇస్ 2 times a day అంతే. అంతకంటే ఎక్కువ తాగితే ఏమవుతుంది అంటే కెఫీన్ ఉంటుంది కదా, సో కెఫీన్ వల్ల బోన్స్ అన్ని వీక్ అయిపోయి కాల్షియం బోన్స్ నుంచి తీసేస్తుంది కెఫీన్. సో బోన్ డెన్సిటీ తగ్గిపోయి వాళ్ళకి ఆస్టియోపోరోసిస్, బోన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అన్నమాట. బోన్ డెన్సిటీ తగ్గిపోయి దే స్టార్ట్ డెవలపింగ్ వీక్ బోన్స్, కొంచెం పడిన ఫ్రాక్చర్ అయిపోవడం ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. సో అట్లా ఉంటుంది. అండ్ ఈవెన్ టీ కాఫీ మీరు ఎంటీ స్టమక్ పైన తాగినా కానీ అసిడిటీ వస్తుంది. ఈవెన్ దే థింక్ కదా గ్రీన్ టీ ఇస్ గుడ్ అని, బట్ గ్రీన్ టీలో కూడా కెఫెన్ ఉంటుంది అగైన్. కానీ కెఫెన్ సమ్వాట్ బెటరే కదా. కెఫీన్ విల్ మేక్ యువర్ బోన్స్ వీక్. ఓకే, డైలీ బేసిస్ లో తీసుకున్నా వీక్ అవుతామా? యా, డైలీ బేసిస్ లో మనం ఎక్కువ క్వాంటిటీస్ లో కన్స్యూమ్ చేస్తే లైక్ 4 to 5 times a day అట్లా తీసుకున్నట్టయితే వీక్ అయిపోతాయి బోన్స్ అని. డైలీ వన్స్ ఆర్ ట్వైస్? వన్స్ ఆర్ ట్వైస్, మాక్సిమం 2 times. వన్స్ ఇస్ బెటర్, మాక్సిమం ఇస్ 2 times అంతే. ఓకే మ్యామ్, ఇప్పుడు టాబ్లెట్స్ వాడతారు కదా, వాళ్ళు Yeah. కంప్లీట్ గా షుగర్ మానేయాలి అని చెప్పి కొందరు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? టాబ్లెట్స్ వాడుతున్నారు అంటే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం కంట్రోల్ అవుతున్నాయి కాబట్టి, సమ్వాట్ ఒక నార్మల్ రేంజెస్ లో మెయింటైన్ అవుతున్నాయి టాబ్లెట్స్ వేసుకుంటే, కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ అవసరం రావట్లేదు అని దే ఆర్ యూజింగ్ టాబ్లెట్స్ కదా. సో అట్లాంటి వాళ్ళు ఒకేషనల్ గా ఒక పేస్ట్రీ కానీ, సమ్ క్వాంటిటీ ఆఫ్ చిన్న స్వీట్ కానీ, సమ్ ఫ్రూట్ కానీ ఇవి తీసుకున్నప్పుడు దే హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ విత్ సమ్ అదర్ హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకొని బ్యాలెన్స్ చేసుకొని తింటే దే కెన్ హ్యావ్ ఇట్ యాజ్ వెల్. ఓకే మ్యామ్. ఇప్పుడు కొందరు ఒబెసిటీతో ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు? ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసార్డర్ కదా. సో బేసికలీ ఇది మనకి తగ్గాలి అంటే చాలా ఒబేసిటీకి చాలా కాజెస్ ఉంటాయి మళ్ళీ. సో ఏ కాజ్ వల్ల వచ్చింది అని ఫస్ట్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఇఫ్ దే గో ఆన్ క్యాలరీ డెఫిసిట్ డైట్, కొంచెం నెగటివ్ బ్యాలెన్స్ లో ఫుడ్ తీసుకున్నప్పుడు, ఇఫ్ దే డూ దట్ లైక్ వర్కౌట్స్ అవన్నీ పేరప్ చేసుకుని ఒక హెల్దీ డైట్ ఫాలో అవుతూ నెగటివ్ క్యాలరీ బ్యాలెన్స్ లో ఫుడ్ తింటే దే కెన్ లూజ్ వెయిట్. ఓకే, కొందరు సడన్ గా వెయిట్ లాస్ అవుతుంటారు, లేకపోతే వెయిట్ గెయిన్ అవుతుంటారు కదా, అలాంటి చేంజ్ వచ్చేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? ఇప్పుడు సడన్ వెయిట్ లాస్ సడన్ వెయిట్ గెయిన్ అనేది ఎందుకు అవుతుంది అంటే ఈటింగ్ ప్యాటర్న్స్ డిఫర్ అవుతాయి. కొంతమందికి స్ట్రెస్ వల్ల ఎక్కువ ఫుడ్ తింటారు, కొంత స్ట్రెస్ వల్ల తక్కువ తింటారు. సో దానివల్ల వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ద డైట్ విచ్ ప్లేస్ ద రోల్, లైఫ్ స్టైల్ కూడా మ్యాటర్ అవుతుంది. హౌ యూ మేనేజ్ స్ట్రెస్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో ఇఫ్ దే మేనేజ్ స్ట్రెస్ దెన్ ఆటోమేటికలీ దేర్ హెల్త్ ఆల్సో స్టార్ట్ గెటింగ్ బెటర్ అనమాట, స్లోగా గ్రాడ్యువల్లీ. ఓకే మ్యామ్. అండ్ మోర్ ఆఫ్ కన్వీనియన్స్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తింటున్నారు కదా, జంక్ ఫుడ్. సో ఇవన్నీ తినడం వల్ల కూడా వాళ్ళకి ఒబేసిటీ కానీ ఇవన్నీ వస్తున్నాయి. అండ్ చూయింగ్ కూడా మనం తినేటప్పుడు వీ హ్యావ్ టు చూ ద ఫుడ్ ప్రాపర్లీ, బికాజ్ సలైవరీ అమైలైజ్ ఉంటుంది, అది కార్బోహైడ్రేట్ డైజెస్ట్ చేస్తుంది అనమాట, ప్రీ డైజెస్ట్ చేసి పంపిస్తుంది ఫుడ్ లోపలికి. సో సరిగ్గా చూ చేయకపోతే కొంచెం డైజెషన్ కి ప్రాబ్లం అవుతుంది, లైక్ లేట్ డైజెషన్ అవన్నీ ఇష్యూస్ వస్తుంటాయి. అండ్ ఈవెన్ ఎక్కువ లైక్ మనం చూ చేయకుండా తినేస్తే బ్రెయిన్ కి కూడా సిగ్నల్స్ పోవు అనమాట, వీఆర్ టేకింగ్ ఫుడ్ అని. సో దే టెండ్ టు ఓవర్ ఈట్, అట్లా అవుతుంది. అండ్ ఈవెన్ ఇది టీవీస్, ఫోన్స్ ఇవన్నీ చూసుకుంటూ దే ఆర్ ఈటింగ్ కదా దీస్ డేస్ యూజువలీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో అట్లా చేయడం వల్ల కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఫుడ్ ఏం తింటున్నారు అని. అట్లా చేయడం వల్ల కూడా వాళ్ళకి ఓవర్ ఈట్ చేస్తున్నారు అనమాట, బికాస్ దే ఫర్గెట్ వాట్ దే ఈట్, అగైన్ దే టెండ్ టు హ్యావ్ ద క్రేవింగ్ ఆఫ్ అది తిన్నది మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో ఇంకా అందుకని అది మళ్ళీ తింటారు. సో అట్లా ఓవర్ ఈట్ చేయడం వల్ల దే పుట్టింగ్ ఆన్ వెయిట్ అండ్ ఆల్. మ్యామ్ ఇప్పుడు వాళ్ళు అదే ఒబెసిటీ ఉన్న వాళ్ళు
కొన్ని న్యూట్రీ చాయిస్ డైజెస్టివ్ బిస్కెట్స్ అని కొన్ని ఆ టైప్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి తింటుంటారు కదా, అవి Yeah. తీసుకోవచ్చా? కొన్ని థెరప్యూటిక్ బిస్కెట్స్ ఉంటాయి, అవి తినొచ్చు. బట్ మోస్ట్లీ ఇవి రాగి బిస్కెట్స్ అవి ఇవి అని చేస్తున్నారు, ఈ మధ్యలో మార్కెట్లో వస్తున్నాయి. యాజ్ వి సీ ద కాంపోజిషన్ లేబుల్ చూసినప్పుడు అయితే మనకి కనిపిస్తుంది కదా, రాగి విల్ బి అరౌండ్ 10%, ఒక 10% 5% రాగి ఉంటుంది. మళ్ళీ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటారు. రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ ఇస్ నథింగ్ బట్ మైదా అగైన్. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డిఫరెన్స్ అనిపిస్తుంది నాకైతే, బికాస్ మీరు అది తిన్నా ఒకటే ఇది తిన్నా ఒకటే, బట్ జస్ట్ 10% రాగి డజంట్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ కదా, 5 grams 1 2 3 grams. ఓకే. చిన్నపిల్లల్లో ఈ ఒబెసిటీ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు? చిన్న పిల్లలకి ఈ మధ్యలో లైక్ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఇచ్చేస్తున్నారు కదా. చాలా. యా, సో అట్లా అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లాంగ్ లో డయాబెటీస్ కూడా వస్తుంది ఒబెసిటీతో పాటు. అండ్ చిన్నపిల్లలకి యూజువల్లీ యాజ్ వి సీ వాళ్ళు తినట్లేదు అన్న కాన్షియస్ మదర్స్ కి రావడం వల్ల దే టెన్ టు ఓవర్ ఫీడ్ దెమ్ అనమాట. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ గా తినిపిస్తూ ఉంటారు వాళ్ళకి, వాళ్ళు తింటున్నా కానీ. సో అట్లా ఓవర్ ఫీడ్ చేయడం వల్ల కూడా వాళ్ళు లైక్ అడిపోస్ టిష్యూస్ ఎక్కువ సెటిల్ అయిపోవడం వల్ల, వాళ్ళు ఓవర్ ఈట్ చేయడం వల్ల క్యాలరీస్ అన్ని బిల్డప్ అయిపోయి దే టెండింగ్ లైక్ మోర్ ఫ్యాట్ బిల్డప్ అయిపోయి వాళ్ళు ఒబెసిటీకి కాజ్ అవుతున్నారు మళ్ళీ. సో ఫస్ట్ అది లైక్ పేరెంట్స్ లైక్ మదర్స్ యూజువలీ దే మస్ట్ సీ సఫిషియెంట్ గా తింటున్నారా లేదా అని. ఓవర్ ఈట్ చేపియొద్దు వాళ్ళకి ఆకలిస్తే వాళ్ళు తింటారు కదా ఆబ్వియస్లీ. సో వాళ్ళు అది మెయిన్లీ అది అవుతుంది. అండ్ అది కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, రిఫైన్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవి ఇస్తున్నారు కదా ఎక్కువ, చిప్స్ అవి ఇవి అన్ని. సో ఫస్ట్ అవన్నీ కంట్రోల్ చేసి హెల్తీగా ఫ్రూట్స్ కానీ మంచిగా ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ చిన్నపిల్లలకైతే జ్యూసెస్ ఇవ్వచ్చు కొంచెం, బికాస్ దే నీడ్ హైడ్రేషన్ అండ్ ఆల్. కొంచెం జ్యూసెస్, బటర్ మిల్క్, కర్డ్, హోల్సమ్ ఫుడ్ అనేది ఇస్తే, ఎగ్స్ కానీ ఇట్లాంటివన్నీ హోల్సమ్ ఫుడ్ ఇచ్చినప్పుడు దే విల్ బికమ్ హెల్దీ. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఆన్ వెయిట్, జస్ట్ వెయిట్, దే విల్ బికమ్ హెల్దీ. ఓకే. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సీజన్ చేంజ్ అవుతుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? హైడ్రేటింగ్ గా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? సమ్మర్ లో యూజువల్లీ హైడ్రేషన్ ప్రాబ్లం అందరికీ అవుతుంది కాబట్టి అరౌండ్ 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ టూ డిహైడ్రేటెడ్ అంటే అరౌండ్ 5 liters వరకు కూడా తీసుకోవచ్చు సమ్ టైమ్స్. అండ్ ఈవెన్ బటర్ మిల్క్ కానీ లెమన్ జ్యూస్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. లైక్ సబ్జా గింజలు వేసుకొని వాటర్ అవన్నీ చేసుకోవచ్చు. రాగి మాల్ట్ కానీ ఎనీథింగ్ దట్ ఇంక్లూడ్స్ ఫ్లూయిడ్ ఫామ్ లో చేసుకొని తీసుకోవచ్చు. అండ్ లైక్ సమ్మర్ లో ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినాలన్నమాట. ఫ్రూట్స్ నుంచి కూడా మనకి హైడ్రేషన్ వస్తుంది. ఫ్రూట్ ఆల్సో హ్యాస్ సమ్ వాటర్ కంటెంట్ ఇన్ ఇట్, లైక్ వాటర్ మెలన్ కానీ సీజనల్ ఫ్రూట్స్ లో ఎక్కువ ప్యాక్డ్ న్యూట్రియన్స్ ఉంటాయి. దే ఆర్ రిచ్ ఇన్ మ్యాంగోస్, ఇప్పుడు వాటిలో సెలీనియం ఇవన్నీ రిచ్ ఉంటాయి అనమాట. సో ఇట్ హెల్ప్స్ ఇన్ లైక్ స్కిన్ హెల్త్ కి కానీ బోన్ హెల్త్ కి కానీ లైక్ డైజెషన్, ఇమ్యూనిటీ ఇవన్నిటికి హెల్ప్ చేస్తుంది. కానీ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ మ్యాంగో ఉంది కదా, మ్యాంగో తింటే బాడీ హీట్ అవుతుంది అని అంటారు, పపాయ తిన్నా బాడీ హీట్ ఎక్కువ అవుతుంది అని అంటుంటారు కదా, మరి అవి తీసుకోవచ్చా? ఇట్స్ నాట్ లైక్ హీట్ అండ్ కోల్డ్ అనేది మన దీంట్లో ఉండదు, మెడిసిన్ కానీ దీంట్లో కానీ ఉండదు. అది యునానీలో ఉంటుంది హీట్ అండ్ కోల్డ్ కాన్సెప్ట్. ఫుడ్ వల్ల హీట్ అనేది జనరేట్ అవ్వడం అన్నది ఎలా ఉంటుంది అంటే, వెన్ దే హ్యావ్ హై ప్రోటీన్ కంటెంట్ ఇన్ ఇట్, అది ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు హీట్ కోల్డ్ అనేది అంటారనమాట. ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు క్యాటబాలిజం అవుతుంది కాబట్టి హీట్ జనరేట్ అవుతుంది బాడీలో. సో దాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హీట్. ఓకే మ్యామ్, ఇప్పుడు సమ్మర్ లో షుగర్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? షుగర్ పేషెంట్స్ కి లైక్ వాళ్ళు కాల్ ఇట్ డిస్ఫేజియా అవన్నీ ఉంటాయి కాబట్టి దే కెన్ టేక్ మోర్ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు. వాటర్తో పాటు బటర్ మిల్క్ కానీ లెమన్ జ్యూస్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. లైక్ ఈవెన్ వాటర్ మెలన్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు. ఫ్రూట్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్, లైక్ కొంచెం రెస్ట్రిక్షన్ ఉన్న ఫ్రూట్స్ అన్ని పక్కన పెట్టేసి ఆ 5 fruits మిగతా ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు. ఓకే మ్యామ్, బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ చేయాలి? బీపీ ఉన్నప్పుడు లైక్ సాల్ట్ రెస్ట్రిక్షన్ అని అంటారు యూజువలీ, కానీ ఆ సోడియం లెవెల్స్ అనేవి ఫస్ట్ ఒక ఎలక్ట్రోలైట్ టెస్ట్ చేయించుకొని సోడియం కంటెంట్, పొటాషియం కంటెంట్ ఎంత ఉంది బాడీలో చూసుకొని దాన్ని బట్టి దే కెన్ కట్ డౌన్ ఆన్ సాల్ట్ అనమాట. 4 to 5 grams ఆఫ్ సాల్ట్ తీసుకుంటే బెటర్ వాళ్ళకి. అండ్ ఈవెన్ ఫుడ్లో పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఉండవు. హై ఫైబర్ ఫుడ్ తింటే ఏమవుతుందంటే బీపీ యూజువల్లీ కొలెస్ట్రాల్ వల్ల వస్తుంది కదా చాలా మందికి. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని కరిగిపోతాయి అనమాట, తగ్గిపోతాయి హై ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు. లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ తిన్నప్పుడు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైబర్ విల్ హెల్ప్ రెడ్యూసింగ్ కొలెస్ట్రాల్.
సో లైక్ ఫైబర్ ఏం చేస్తుంది అంటే కొలెస్ట్రాల్తో బైండ్ అయ్యి అదంతా ఎలిమినేట్ చేస్తుంది కొలెస్ట్రాల్ని. బ్యాడ్ ఫ్యాట్ మొత్తం పోతుంది, కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లెవెల్స్ ఇవన్నీ తగ్గిపోతుంది కాబట్టి. అండ్ ఈవెన్ ఇఫ్ దే పేర్ అప్ విత్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ అ డే 45 minutes చేస్తే ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ కొలెస్ట్రాల్ కూడా డెవలప్ అవుతుంది. ఓకే. మరి ఇప్పుడు సప్లిమెంట్ టాబ్లెట్స్ కొందరు తీసుకుంటారు కదా, Yeah. అవి మంచివేనా? యా, ఇఫ్ ద సప్లిమెంట్ ఇస్ ప్లాంట్ బేస్డ్ ఆర్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసుకున్న సప్లిమెంట్స్ అయితే దే క్యాన్ యూజ్ ఇట్. బికాస్ చాలా మందికి ఇప్పుడు డెఫిషియన్సీస్ ఎక్కువైపోతున్నాయి బికాస్ ఆఫ్ ద డైట్ దే ఆర్ ఫాలోయింగ్ అండ్ లైఫ్ స్టైల్, ఈ స్ట్రెస్ ఇవన్నీ అవ్వడం వల్ల డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దే క్యాన్ టేక్ సప్లిమెంట్స్. ఈవెన్ లైక్ డాక్టర్స్ ఆర్ సజెస్టింగ్ ఇంజెక్షన్స్ కూడా కదా, లైక్ చాలా వెరీ లో లెవెల్స్ ఉన్నప్పుడు సప్లిమెంట్స్ ఆర్ ఫైన్, దే కెన్ టేక్ ఇట్. ఒకవేళ ఫుడ్తో అది రికవర్ అయ్యేలాగా లేదు, ఇంకా ఎక్కువ కావాలి మనకి అని అన్నప్పుడు దే విల్ సప్లిమెంట్ సజెస్ట్ చేస్తారు, ఇంకా దట్స్ ఫైన్. ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ అన్నారు కదా, యా మనం ఆయిల్ అన్ని ప్లాంట్ బేస్డ్ తీసుకుంటాం కదా, మరి ఎడిబుల్ ఆయిల్ అని సెపరేట్ గా ఎందుకు యూస్ చేస్తున్నారు చాలా మంది? ఎడిబుల్ ఆయిల్ తీసుకోవాలి. యా అంటే ఇప్పుడు నార్మల్గా ప్యాకేజ్డ్ ఆయిల్ కాకుండా బయట దొరికే ఆయిల్స్ యూస్ చేస్తే అవి ఫార్టిఫైడ్ ఉండయి, రిఫైన్ చేసినా కానీ దాంట్లో చాలా టాక్సిన్స్ ఉంటాయి అన్నమాట. సో దట్స్ ద రీజన్ పీపుల్ షుడ్ నాట్ కన్జ్యూమ్ దట్. ఇవి ఎడిబుల్ ఆయిల్స్, ప్యాకేజ్డ్ ఆయిల్స్లో ఏముంటుంది అంటే విటమిన్ ఈ కానీ లైక్ చాలా న్యూట్రియంట్స్తోనే ఫోర్టిఫై చేసి వస్తున్నాయి. సో అవి న్యూట్రియం డెఫిషియన్సీస్ రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్స్ నాట్ లైక్ వన్ ఆయిల్ ఇస్ గుడ్ అదర్ ఇస్ బ్యాడ్, ఆలివ్ ఆయిల్ తింటేనే హెల్తీ అట్లా ఏం ఉండదు. చాలా మంది అలానే అంటున్నారు. యా చాలా మంది ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నారు, ఐ నో. బట్ ఇప్పుడు ఆలివ్ ఆయిల్ కూడా మీరు కంటిన్యూస్ గా ఒక 6 months అట్లా కంటిన్యూస్ గా యూస్ చేస్తే దానివల్ల కూడా మీకు కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ దిస్ ఆయిల్ ఆర్ దట్ ఆయిల్ పర్టికులర్లీ ఈస్ గుడ్ అని చెప్పలేము. అన్ని ఆయిల్స్ మంచివే, ఇట్స్ జస్ట్ దట్ ఒక 30 days తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ ద ఆయిల్. లైక్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడితే ఒక 30 days తర్వాత మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ రైస్ బ్రాన్ ఆయిల్ అలా డిఫరెంట్గా యూస్ చేయాలన్నమాట. దే కెన్ చేంజ్ ద ఆయిల్స్ ఆఫ్టర్ 30 days. దాట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ మెయింటైనింగ్ ద కొలెస్ట్రాల్ లెవెల్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అంటే నీరసంగా అయిపోవడం, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది? అంటే నీరసంగా అయిపోతుంటారు కదా. యా ఇది ఏమంటారంటే బికాజ్ చాలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినప్పుడు కార్టిసాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి కదా బ్లడ్లో. సో అట్లా అవ్వడం వల్ల కార్టిసాల్ ఈజ్ ఎ హార్మోన్ దట్ గెట్స్ రిలీజ్ ఇన్ రెస్పాన్స్ టు స్ట్రెస్ అనమాట. సో ఇవన్నీ అవ్వడం వల్ల వాళ్ళకి నీరసం, ఫెటీగ్, టైర్డ్నెస్ ఇవన్నీ ఎక్కువ అనిపిస్తున్నాయి. సో దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద లైఫ్ స్టైల్. బేసికలీ లైఫ్ స్టైల్ కొంచెం మేనేజ్ చేసుకొని స్ట్రెస్ మేనేజింగ్గా ఉంటే దెన్ దే కెన్ హ్యావ్ లైక్ ఫ్రూట్స్, మంచిగా ఒక 2 fruits a day. ఫ్రూట్ జ్యూసెస్ కాదు కానీ జస్ట్ డైరెక్ట్గా ఫ్రెష్ కట్ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ నాట్ ప్రిఫరబుల్ బికాజ్ అందులో ఫైబర్ అవంతా ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఫ్రెష్ కట్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇవి ఒక 2 fruits per day తినేసి మంచి డైట్ ఫాలో అవ్వాలి. లైక్ నాట్ విత్ దిస్ జంక్ ఫుడ్ అండ్ రిఫైన్డ్ ఫుడ్, షుగరీ ప్రోడక్ట్స్ ఎక్కువ యూస్ చేయడం అవన్నీ కాకుండా కొంచెం షుగర్ పైన కట్ డౌన్ చేసి మంచి డైట్ ఫాలో అవుతే దే కెన్ డూ ఇట్. దే కెన్ గెట్ నైస్ ఎనర్జీ లెవెల్స్. ఈవెన్ షుగర్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తే, కార్బోనేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువ కన్స్యూమ్ చేస్తే దే ఫీల్ టయర్డ్. పీపుల్ ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల టయర్డ్ అవుతారు, టయర్డ్ ఫీలింగ్, లెథార్జీ ఇవన్నీ వస్తుంటాయి అనమాట. సో ఫస్ట్ దే మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కటింగ్ డౌన్ ఆన్ జంక్. డైటరీ కోక్ అని అంటారు కదా, Yeah. మరి అది తీసుకోవచ్చా? డైటరీ కోక్లో దాంట్లో జస్ట్ మీకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది కదా. సో అగైన్ మీరు అది ఎక్కువ తీసుకుంటే అది కూడా మీకు మళ్ళీ క్యాన్సర్ కాజింగే అవుతుంది. ఓకే. ఈ ప్రోటీన్ బార్స్ అవన్నీ? ప్రోటీన్ బార్స్ అవన్నీ అవి లేబుల్స్ చూసుకొని వీ కెన్ బై అనమాట. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ లైక్ నాట్ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ లేనివి ఏవైనా చూసుకొని తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ప్రోటీన్ కోసం అని చెప్పి ప్రోటీన్ బార్స్ తీసుకుంటున్నారు. ఈవెన్ దే కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ డైటరీ సోర్సెస్ ఆల్సో. లీన్ మీట్స్ కానీ, సోయా కానీ, పనీర్, టోఫు, ఎగ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. లీన్ మీట్స్, చికెన్, పోల్ట్రీ, దే కెన్ గో ఫర్ న్యాచురల్ సోర్సెస్ యాజ్ వెల్. ఏదైనా ప్రాసెసే ఉంటుంది కాబట్టి బెటర్ టు గో ఫర్ న్యాచురల్ సోర్సెస్. మనం ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రోటీన్ ఎలా అందుతుంది? లైక్ ఎలాంటి డైట్ తీసుకుంటే వాళ్ళకి ప్రోటీన్ బెటర్గా అందుతుంది? వాళ్ళకి హోల్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు ప్రోటీన్ కోసం, అంటే హోల్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ దే కెన్ టేక్ సోయా, పన్నీర్ ఇవన్నీ తీసుకోవచ్చు వెజిటేరియన్ సోర్సెస్. మిల్క్ కానీ అండ్ టోఫు కూడా ఉంది, ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ దే వాంట్ దే కెన్ గో ఫర్ సమ్ లైక్ ఇప్పుడు కంప్లీట్ న్యూట్రిషనస్ ఉన్న పౌడర్స్ కూడా వస్తున్నాయి, అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. జస్ట్ ప్రోటీన్ ఐసోలేట్, వే ఐసోలేట్ కాకుండా
కంప్లీట్గా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇచ్చే ఫార్ములాస్ చాలా ఉంటున్నాయి మార్కెట్లో. దే కెన్ గో ఫర్ దాట్ యాజ్ వెల్ ఇఫ్ ఇట్స్ నాట్ మీటింగ్. అండ్ ఈవెన్ ఇది ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ లైక్ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్గా చేసుకొని మిల్క్లో వేసుకొని తాగినా ఇట్స్ ఎ హై ప్రోటీన్ డ్రింక్. దాట్ కెన్ ఆల్సో బి టేకెన్ ఫర్ హై ప్రోటీన్ సోర్సెస్. ఇప్పుడు వే ప్రోటీన్ అంటే జిమ్ పీపుల్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు కదా, అది క్యాజువల్ గా మనం తీసుకోవచ్చా? యా, వే ప్రోటీన్ అనేది ఎట్లా అంటే ఇట్స్ వెరీ అబ్జార్బబుల్ ఫామ్ అనమాట. హై బయో అవైలబిలిటీ ఉంటుంది దానికి. అందుకని వే ప్రోటీన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇట్స్ లైక్ ఎవరైనా తీసుకోవచ్చు, జిమ్ పీపులే తీసుకోవాలని ఏం రూల్ లేదు. మనం కూడా నార్మల్గా అందరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ వాళ్ళది సింథటిక్ ఫార్ములాస్ తీసుకుంటున్నారా, ఏది తీసుకుంటున్నారో మ్యాటర్ అవుతుంది, అది చూసుకోవాలి అంతే. అండ్ ఈవెన్ మనకి ఫుడ్ సోర్సెస్లో కూడా వే ప్రోటీన్ ఉంటుంది. అండ్ మిల్క్లో ఏంటి అంటే మిల్క్లో కెసిన్ ఉంటుంది, మిల్క్ ప్రోటీన్. కెసిన్ టేక్స్ టైమ్ టు డైజెస్ట్ అనమాట. బికాస్ కెసిన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ అనేవి ఇన్ఫాంట్స్లో, బేబీస్లో ఎక్కువ ఉంటుంది, అడల్ట్స్లో ఎక్కువ ఉండదు. సో ఇట్ టేక్స్ టైమ్ టు డైజెస్ట్. మనకి వెయిట్ తక్కువ, కెసిన్ ఎక్కువ ఉంటుంది మిల్క్లో. మ్యామ్, ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇమ్యూనిటీ అంటే మళ్ళీ ఇవి మైక్రో న్యూట్రియన్స్ అన్ని పిక్చర్లోకి వస్తాయి. లైక్ జింక్ కానీ, సెలీనియం కానీ, విటమిన్ ఈ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి. సో దానికి ఇమ్యూనిటీ కోసం అంటే వాల్నట్స్ కానీ, నట్స్, ఈ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నట్స్, అన్ని నట్స్ తీసుకోవచ్చు, సీడ్స్ తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ దే కెన్ టేక్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అనేవి చాలా ప్యాక్డ్ ఉంటాయి న్యూట్రియన్స్లో. సో దే కెన్ టేక్ దాట్ ఆల్సో. ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి కాబట్టి దే హెల్ప్ ఇన్ ఇమ్యూనిటీ అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని మీకు ఫ్రీ రాడికల్స్ని డ్యామేజ్ చేయకుండా ఆపేస్తుంది కాబట్టి ఫ్రీ రాడికల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి అనమాట యాంటీ ఆక్సిడెంట్స్. సో దే కెన్ టేక్ మోర్ ఆఫ్ విటమిన్ సి, లైక్ గువావాస్ కానీ, స్ట్రాబెరీస్ కానీ, మ్యాంగోస్, లెమన్, ఆరెంజెస్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఫుడ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు? లైక్ ఫుడ్ ఎలర్జీ అండ్ డిపెండింగ్ ఆన్ దర్ వాట్ ఎలర్జీ దే హ్యావింగ్. లైక్ ఇప్పుడు గ్లూటెన్ ఎలర్జీ ఉంటే వీట్ ప్రోడక్ట్స్ కానీ, గ్లూటెన్ ఉన్న ప్రోడక్ట్స్ అవాయిడ్ చేస్తాము. అట్లా డిపెండింగ్ ఆన్ వాట్ ఎలర్జీ దే హ్యావింగ్ వీ అవాయిడ్ దట్ ఫుడ్ అండ్ మిగతావి తీసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు కొందరు ఎంత తిన్నా లావు కావరు, కొందరు తక్కువ తిన్నా సరే చాలా లావుగా అయిపోతారు కదా, ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకని? ఓకే, యూజువల్లీ ఎట్లా ఉంటుంది అంటే ఫుడ్ అండ్ డైట్ లైక్ ఒకటే మొత్తం రోల్ ప్లే చేయదు. లైక్ ఎక్సర్సైజ్ కూడా రోల్ ప్లే చేస్తుంది దాంట్లో. ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి ఫుడ్ తినకుండా ఆర్ ఫుడ్ తినేసి ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నా కానీ రిజల్ట్స్ రావన్నమాట మనకి. సో తక్కువ తిన్నా కానీ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే ఇట్స్ ద జెనెటిక్ ఫ్యాక్టర్. మేబీ జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ప్లే అవుతుంది రోల్ దాంట్లో. సో జెనెటిక్స్ మ్యాటర్ అవుతుంది. వాట్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ దే ఆర్ టేకింగ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ ఈటింగ్, ఏం ఫుడ్ తింటున్నప్పుడు మ్యాటర్ అవుతుంది మళ్ళీ. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ ఫుడ్ తక్కువ తింటున్నాం కాబట్టి వెయిట్ లాస్ అయిపోవాలని అట్లా ఉండదు. అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, యాక్టివిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి వాళ్ళ లైఫ్లో, అవన్నీ మ్యాటర్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి? వెయిట్ లాస్ అవ్వడానికి అంటే లైక్ బేసికలీ ఏవైనా ఫుడ్ తీసుకోవచ్చు, బట్ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఫుడ్ తీసుకొని కొంచెం క్యాలరీ డెఫిసిట్ అంటే నెగటివ్ క్యాలరీ బ్యాలెన్స్, అంటే ఇప్పుడు వాళ్ళు స్పెండ్ చేసే క్యాలరీస్ తినే క్యాలరీస్ కంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలన్నమాట. ఒకవేళ వాళ్ళు ఒక 2000 క్యాలరీస్ బర్న్ చేస్తే 3000 క్యాలరీస్ బర్న్ చేస్తే 2000 క్యాలరీస్ తీసుకోవాలి. అట్లా కొంచెం డెఫిసిట్లో తీసుకుంటే దే లూజ్ వెయిట్ డెఫినెట్లీ. ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలి? వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే యూ కెన్ టేక్ లీన్ మీట్స్, లీన్ ప్రోటీన్, ఇవన్నీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తిని, లైక్ ప్రోటీన్ హెల్ప్స్ ఇన్ మసిల్ బిల్డింగ్ అండ్ ఆల్ కాబట్టి ఎక్కువ లైక్ పాజిటివ్ క్యాలరీ బ్యాలెన్స్లో తీసుకొని వర్కౌట్స్ చేస్తే దే గెయిన్ వెయిట్. మ్యామ్, మన స్కిన్ మంచిగా ఉండాలి అంటే యాక్చువల్గా అమ్మాయిలకి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది కదా, స్కిన్ మంచిగా ఉండాలంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి. స్కిన్ కేర్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కదా, స్కిన్ కేర్ రొటీన్స్ అండ్ ఎవ్రీథింగ్ దే టేకింగ్. సన్ స్క్రీన్స్ అవన్నీ యూస్ చేయొచ్చు, బట్ స్టిల్ లైక్ విటమిన్ ఈ ఏం చేస్తుంది అంటే విటమిన్ ఈ అండ్ విటమిన్ సి కాంబినేషన్లో వర్క్ చేసి దే మేక్ ద సెల్ వాల్ స్ట్రాంగర్ అనమాట. సో దట్ లైక్ అవుట్ సైడ్ నుంచి పొల్యూషన్ కానీ, యూవీ రేస్ కానీ ఏవొచ్చినా కానీ వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మోర్ ఆఫ్ ఫ్రూట్స్, ఫిష్, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్, స్కిన్లో కొలాజన్ ఉంటుంది కదా, కొలాజన్ ఇస్ ఎ ప్రోటీన్ అగైన్. సో వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ కానీ, మంచి
గుడ్ ఫ్యాట్ తీసుకోకపోయినా కానీ స్కిన్ మొత్తం వ్రింకిల్స్ అయిపోయి అట్లా అవుతుంది అనమాట. సో మంచిగా ఫ్యాట్, గుడ్ ఫ్యాట్స్, ఫిష్ ఆయిల్స్ కానీ, ఫిష్ కానీ, నట్స్ కానీ, మంచిగా ఫ్యాట్స్ తీసుకొని, మంచి ప్రోటీన్, లీన్ ప్రోటీన్ తీసుకొని, మైక్రో న్యూట్రియంట్స్ లైక్ పపాయాలో విటమిన్ ఏ ఉంటుంది. సో పపాయ, అన్ని ఫ్రూట్స్, మంచిగా అన్ని సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, లెగ్యూమ్స్ ఇవన్నీ తీసుకొని, ఇఫ్ దే మెయింటైన్ బ్యాలెన్స్డ్ డైట్, ప్రాపర్ డైట్ విత్ ప్రోబయోటిక్స్ ఎస్పెషలీ. అంటే ప్రోబయోటిక్స్ ఏం చేస్తుంది అంటే మనం ఏ తిన్నా అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఫుడ్ని. సో ప్రోబయోటిక్స్ మంచిగా తీసుకొని ఇవన్నీ తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్ అనమాట. ప్రోబయోటిక్స్ మళ్ళీ ఇఫ్ యూ వాంట్ ఐసోలేట్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్ అంటే మీకు దొరుకుతున్నాయి బయట, లైక్ బాటిల్స్లో ఫర్మెంటెడ్ ప్రోబయోటిక్ డ్రింక్స్ అవన్నీ దొరుకుతున్నాయి. కప్స్ ఆఫ్ యోగర్ట్ కానీ, గ్రీక్ యోగర్ట్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి ప్రోబయోటిక్ సోర్సెస్. న్యాచురల్గా ఫుడ్లో కావాలి అంటే కర్డ్ ఇస్ ఎ వెరీ ఎక్సలెంట్ సోర్స్ అనమాట. అండ్ బటర్ మిల్క్, కర్డ్, ఇడ్లీ, లైక్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏమైనా తీసుకోవచ్చు ప్రోబయోటిక్ కోసం. ఓకే మ్యామ్, లిక్విడ్ డైట్ చేస్తుంటారు కదా, అది Yeah. చేయొచ్చా? లిక్విడ్ డైట్ ఇస్ యాక్చువల్లీ ఓన్లీ ఫర్ పేషెంట్స్ ఫర్ హాస్పిటలైజ్డ్ అనమాట. మిగతా వాళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నారని నాకు అర్థం కావట్లేదు. ఏమో చాలా మంది చేస్తున్నారు, అంటే వెయిట్ లాస్ తొందరగా అవ్వాలని చెప్పి లిక్విడ్ డైట్ చేయడం, ఫుడ్ కంప్లీట్ గా మానేయడం, Yeah. ఓన్లీ జ్యూసెస్ మీద. దట్స్ వాట్. అండ్ జ్యూసెస్ తాగితే జస్ట్ క్యాలరీస్ బిల్డప్ అవుతాయి కదా. దట్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మనకి బాడీ ఆర్గన్స్ అని ఫంక్షన్ అవ్వాలి అంటే వాటికి ఎనర్జీ కావాలన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క లైక్ డైజెషన్ అవ్వాలి అన్నా, లివర్ ఫంక్షన్ అవ్వాలి అన్నా, హార్ట్ పంప్ చేయాలన్న బ్లడ్, దానికి ఎనర్జీ కావాలి. సో వాటన్నిటికీ ఎంత ఎనర్జీ కావాలి అనేది బేసల్ మెటబాలిక్ రేట్ అనేది డిఫైన్ చేస్తుంది. అది మన ఏజ్, హైట్, వెయిట్ అన్ని కలిపి వి క్యాలిక్యులేట్. సో ఆ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది మీట్ అవ్వకపోతే, అండ్ ఈ లిక్విడ్ డైట్స్తోని డెఫినెట్గా మీట్ అవ్వదు. సో అట్లా మీట్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అట్లా చేసుకుంటూ జిమ్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎక్సర్సైజెస్ అవన్నీ, హెవీ వర్క్అవుట్స్ అట్లా చేసినప్పుడు అవి మొత్తం డెఫిసిట్లోకి వెళ్ళిపోయి దే డోంట్ ఫంక్షన్ ప్రాపర్లీ, స్లోగా ఆర్గన్ ఫెయిల్యూర్ ఇవన్నీ అవుతున్నాయి లాంగ్ రన్లో. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఆ టైప్ లోనే వస్తుంది కదా, అది చేయొచ్చా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఫ్యాట్ డైట్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ పీపుల్ ఆర్ వెరీ అట్రాక్టెడ్ నౌ డేస్, ట్రెండ్స్ కదా. లైక్ అది లైక్ ఒక ఫ్యాట్ డైట్ కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ చేసినప్పుడు దే గెట్ డౌన్ వెయిట్, డెఫినెట్గా దే విల్ గెట్ డౌన్. బట్ ఆఫ్టర్ దాట్ ఏమవుతుందంటే లాంగ్ రన్లో మళ్ళీ అది కంటిన్యూ చేయలేరు కదా, సస్టైనబుల్ ఉండదు అది. సో వన్స్ దే గెట్ బ్యాక్ టు ది నార్మల్ రొటీన్ అగైన్ దే టెన్ టు గెయిన్ మోర్ ఫ్యాట్, మోర్ వెయిట్. సో దట్స్ ఆఫ్ నో యూజ్, టెంపరీ రిజల్ట్స్ అంతే అవన్నీ. సో ఇలాంటివన్నీ చేయకూడదు. హెల్దీగా ఉంటూ హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్ చేస్తూ సస్టైనబుల్ డైట్ ఉండి, లైక్ డైట్ అంటే ఇట్ షుడెంట్ బి లైక్ ఒక 1 month చేస్తాను, 2 months చేస్తాను తర్వాత మానేస్తా అట్లా ఉండకూడదు. ఇట్ షుడ్ బి సస్టైనబుల్, లైఫ్ స్టైల్ చేంజ్ ఉండాలి, లైఫ్ టైం ప్రాసెస్ అది. ఇప్పుడు ఒక డైట్ చేంజ్ చేసుకున్నామంటే అది లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ అది ఒక 1 month, 2 months అయ్యాక ఇది మానేసి మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు ఓల్డ్ రొటీన్స్, ఓల్డ్ ఫుడ్ అవే తినుకుంటూ అట్లా చేస్తే మళ్ళీ దిల్ గెట్ ఆన్ వెయిట్. ఇదంతా చేసి కూడా వేస్ట్ అయిపోతుంది ప్రాసెస్ అంతా. సో ఇట్ షుడ్ బి లైఫ్ టైం చేంజ్ ఎప్పుడైనా కానీ, ఫ్యాట్ డైట్స్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇవన్నీ ఏది చేసినా కానీ ఇట్ షుడెంట్ బి లైక్ దిస్. ఇవన్నీ టెంపరీ రిజల్ట్స్ ఇస్తాయి, పర్మనెంట్గా ఇది లాస్ట్ అవ్వదు. మ్యామ్ ఇప్పుడు సమ్మర్ అనగానే చాలా మంది ఎక్కువ వాటర్ తాగాలని చెప్పి 4 liters 5 liters తాగేస్తున్నారు కదా, అలా చేయడం వల్ల కూడా వాటర్ టాక్సిసిటీ ప్రాబ్లం వస్తుంది కదా, ఎంత వరకు తీసుకోవాలి వాటర్ని? వాటర్ లైక్ 3 to 4 liters ఎవ్రీ పర్సన్ కెన్ టేక్. ఇప్పుడు సమ్మర్ అంటున్నారు కాబట్టి డిహైడ్రేషన్ లెవెల్స్ అని చెప్పి మ్యాక్సిమం తీసుకుంటే 6 liters. అంతకంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ టాక్సిసిటీ అనేది వస్తుంది. వాటర్ టాక్సిసిటీ అంటే లైక్ బ్లడ్లో ICF, ECF ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దాంట్లో ఏమవుతుందంటే ఆ వాటర్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల, ఫ్లూయిడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే లైక్ సోడియం కంటెంట్ అనేది డైల్యూట్ అయిపోతుంది దాంట్లో. హైపోనైట్రేమియా అంటారు దాన్ని. సోడియం కంటెంట్ నార్మల్ లెవెల్స్ కంటే లో అవ్వడం. సో దానివల్ల ఏమవుతుంది అంటే పీపుల్ గోయింగ్ టు కోమా ఆర్ ఎల్స్ నాజియా, వామిటింగ్ ఇవన్నీ అవుతాయి. అండ్ ఈవెన్ దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ లైక్ డెత్ కూడా అయిపోయింది అనమాట వాటర్ టాక్సిసిటీ వల్ల పీపుల్. అట్లా కూడా రీసెర్చెస్ చాలా పబ్లిష్ చేశాయి డెత్స్, వాటర్ టాక్సిసిటీ డెత్స్ కూడా. సో ఇట్ షుడ్ బి ఇన్ మోడరేషన్. ఏదైనా కానీ ఎక్కువ తీసుకుంటే ఏదైనా ఇట్ విల్ లీడ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో 3 to 4 liters is fine. Yeah, 3 to 4 liters is fine. Up to 6 liters is maximum, not more than that.
అంటే ఇప్పుడు ఓన్లీ వాటరే 3 to 4 తీసుకుంటే మనం ఫ్రూట్స్ లో సెపరేట్ గా మళ్ళీ వాటర్ ఉంటుంది కదా, యా మనం తినే ఫుడ్ లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది యా కదా. దాంట్లో అప్పుడు కూడా వాటర్ కంటెంట్ అవన్నీ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దట్. అవన్నీ కన్సిడర్ చేసుకొని 3 to 4 తీసుకోవచ్చు. అది కాదు అంటే 5 liters వరకు తీసుకుంటే ఆల్రెడీ మనకి ఫుడ్ కంటెంట్ అన్నిట్లో వాటర్ వస్తుంది కాబట్టి అరౌండ్ 6 వరకు మీట్ అయిపోతుంది అదే. ఓకే మ్యామ్, ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ టేకింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది, అది మంచిదే అంటారా? యా మిల్లెట్స్ ఆర్ హోల్ గ్రెయిన్స్ కాబట్టి మిల్లెట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషలీ ఫర్ డయాబెటిక్ పీపుల్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ వాళ్ళకి, వీళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ మిల్లెట్స్. కానీ మిల్లెట్స్ అప్ టు వాట్ ఎక్స్టెంట్ అవి కన్జ్యూమింగ్ మిల్లెట్స్ కూడా మ్యాటర్ అవుతుంది. అండ్ మిల్లెట్స్ ఎవ్రీడే తీసుకోకూడదు బికాజ్ మన యాక్టివిటీ లెవెల్స్ కూడా అంత ప్రీవియస్గా పూర్వకాలంలో వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎవ్రీడే మిల్లెట్స్, వాళ్ళు హెల్దీగా ఉన్నారు మనం లేము అని అనుకుంటాము. అవును. కానీ వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. మన లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళకు వర్క్ అయింది మనకు వర్క్ అవ్వదు డెఫినెట్గా. సో మిల్లెట్స్ అనేది హోల్ గ్రెయిన్స్, దాంట్లో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు ఉంటాయి. సో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో ఎవ్రీడే మనము లైక్ మార్నింగ్ నైట్ ఈవినింగ్ 2 to 3 times మిల్లెట్స్ తీసుకున్నామంటే ఎవ్రీడే అలాగే చేస్తే ఆ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువ సెటిల్ అయిపోతుంది అనమాట. దానివల్ల కొలాన్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో డైలీ తీసుకోకూడదు. లైక్ అరౌండ్ ఒక రోజు మిల్లెట్ తీసుకుంటే నెక్స్ట్ డే రైస్, ఆర్ ఎల్స్ వన్స్ ఏ డే, 1 time a day ఎప్పుడైనా మిల్లెట్ తీసుకోవచ్చు. అదే డైలీ తీసుకుంటే ఇట్ విల్ అగైన్ కాజ్ హెల్త్ ప్రాబ్లమ్స్. అది రెసిడ్యూ ఉండిపోతుంది కాబట్టి మన యాక్టివిటీ లెవెల్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ అది దానికి సపోర్ట్ చేయదు. అండ్ ఈవెన్ మిల్లెట్స్లో లైక్ ప్రోబయోటిక్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, హోల్ గ్రెయిన్స్ కాబట్టి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అట్లా అని చెప్పి ఓవర్ డూ చేయకూడదు దాన్ని. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మిల్లెట్స్ తీసుకొని రైస్ కంప్లీట్ గా మానేయాలి అని చెప్పి అంటున్నారు కదా, యా యా అలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా రైస్ కంప్లీట్ గా మానేయడం వల్ల? సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్ గా ఉంటాయి. రైస్ అనే కాదు, ఏదైనా కానీ సీరియల్ ఎక్స్చేంజ్ లో తినొచ్చు. ఈవెన్ ఫర్ డయాబెటిక్ పీపుల్ కూడా ఉట్టి రైస్ తింటే షుగర్ స్పైక్ అవుతుంది అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు చపాతీస్ తిన్నా కానీ కంటిన్యూస్గా అవి ఓవర్గా తింటే దానికి కూడా స్పైక్ అవుతుంది షుగర్. జోవార్ రోటీస్ తిన్నా, జొన్న రొట్టెలు ఇవి తిన్నా కానీ స్పైక్ అవుతుంది. ఏది తిన్నా మోడరేషన్లో తినాలి. ఓవర్ డో చేస్తే ఏదైనా కానీ అవుతుంది ప్రాబ్లం. సో ఇది కూడా మిల్లెట్స్ కూడా అట్లానే ఎక్కువ డైలీ అదే తింటే ఫ్యూచర్లో కోలాన్ క్యాన్సర్స్ అవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మ్యామ్, స్ప్రౌట్స్ ఉన్నాయి కదా, వాటిని నానబెట్టి పొద్దున్నే తీసుకుంటున్నారు పరగడుపునే అని. అలా తీసుకోవడం వల్ల చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కదా, అది ఎంతవరకు తీసుకుంటే మంచిది, దాని లిమిట్ ఏంటి? స్ప్రౌట్స్లో మనకి మళ్ళీ విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ కదా. సో మన స్టమక్లో ఉన్న pH కూడా యాసిడికే. అది యాసిడ్, ఇది యాసిడిక్, రెండు యాసిడిక్ ఉన్నప్పుడు ఏమవుతుంది, లైక్ అసిడిటీ ఫామ్ అవుతుంది స్టమక్లో. సో ఏదైనా కానీ అది ఎంటీ స్టమక్ పైన తీసుకోకూడదు. యూ కెన్ టేక్ ఆఫ్టర్ లైక్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ మిడ్ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఇట్స్ వెరీ హెల్దీ. బట్ ఆన్ ఎంటీ స్టమక్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. బ్రేక్ఫాస్ట్ ని రీప్లేస్ చేసి వాటిని తీసుకుంటున్నారు మరి చాలా మంది. యా దట్ ఈస్ లైక్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే లాంగ్ రన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. యాసిడిటీ డెఫినెట్ గా క్రియేట్ అవుతుంది వాళ్ళకి, ఎందుకంటే అది విటమిన్ సి ఉంటుంది, ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి స్టమక్ pH కూడా యాసిడికే ఉంటుంది కాబట్టి రియాక్షన్స్ అయ్యి ఇట్ విల్ కాస్ మోర్ ఆఫ్ యాసిడిటీ. అది వెయిట్ లాస్ కానీ అని అనుకుంటున్నారేమో కానీ అది లాంగ్ రన్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ ఆఫ్టర్ లంచ్ కానీ ఏదైనా తిన్న తర్వాత అది తీసుకోవచ్చు. ఓకే, సో పొద్దున్నే అది తీసుకోకూడదు. యా అండ్ ఇంకొక అపోహ కూడా ఈ మధ్య కాలంలో వస్తుంది ఏంటంటే ఆయిల్, కోకోనట్ ఆయిల్ తో వంటలు చేస్తున్నారు. కోకోనట్ ఆయిల్ తో వంటలు చేయడం వల్ల కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది, సో సేఫ్ గా ఉండొచ్చు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? కోకోనట్ ఆయిల్లో మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయి కాబట్టి అది ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అట్లా అని చెప్పి అదే ఓవర్ డూ చేయలేము, దానికి కూడా రికమెండేషన్స్ డైలీ యూసేజెస్ ఉంటాయి. సో మీరు కుకింగ్లో మీరు యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఎస్ సలాడ్ పైన డ్రెస్సింగ్స్గా కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకున్నా దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ అది ఎక్కువ క్వాంటిటీస్లో తిన్నా కానీ ఇట్ విల్ కాజ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఏదైనా కానీ అది ఓవర్ డూ చేయకూడదు. అంటే అందులో ఫ్యాట్ ఉండదా కంప్లీట్ గా? కోకోనట్ ఫ్యాట్ ఉంటుంది, బట్ అదేంటంటే అబ్జార్బబుల్ ఫ్యాట్ అనమాట, గుడ్ ఫ్యాట్ ఉంటుంది. మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయి. సో ఇట్స్ వెరీ లివర్ హెల్త్ కూడా బెనిఫిషియల్. అది ఇట్స్ గుడ్ ఫర్ లివర్ ఆల్సో, అండ్ ఈవెన్ డయాబెటిక్ పీపుల్కి కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. బట్ అది ఓవర్ డూ చేయకూడదు. అది కూడా కుకింగ్లో కానీ ఇట్లా దేంట్లో అయినా వేసుకొని తీసుకోవచ్చు. మనం ఆల్కహాల్ తీసుకుంటారు కదా, యా వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది? అంటే కొందరు సడన్ గా చేంజ్ అవ్వాలి, నేను ఇక్కడ నుంచి ఆల్కహాల్ తీసుకోకూడదు అని అనుకుంటారు కదా,
సో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది? వాళ్ళకి లైక్ ఆల్రెడీ లివర్ కొంచెం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, అండ్ ఈవెన్ ఆల్కహాల్ వల్ల స్టబర్న్ ఫ్యాట్ చాలా వస్తుంది వాళ్ళకి. ఆల్కహాల్ ఈజ్ ఎంప్టీ క్యాలరీస్ అగైన్. సో స్టబర్న్ ఫ్యాట్ చాలా డెవలప్ అవుతుంది కాబట్టి మంచి వర్కౌట్ రొటీన్ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ, లైక్ క్యారెట్స్ కానీ, బీట్రూట్స్ కానీ, ఆరెల్స్ ఆలివ్స్, లైక్ అవకాడోస్ కానీ, ఇవన్నీ లైక్ మంచి ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటూ, అలాంగ్ విత్ ఫ్రూట్స్ లైక్ గార్లిక్ ఆర్ జింజర్ కూడా మంచిగా యాంటీ ఇన్ఫ్లమేటరీ అవన్నీ వర్క్ చేస్తాయి కాబట్టి అవన్నీ తీసుకొని, ఇఫ్ దే ఫాలో ఏ హెల్దీ డైట్, స్పినాచ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మంచి క్వాంటిటీలో ఇంక్రీజ్ చేసుకొని డైట్లో అవన్నీ తీసుకుంటూ, ఇఫ్ దే మెయింటైన్ గుడ్ వర్కౌట్ రొటీన్, దే కెన్ గెట్ బ్యాక్ దేర్ హెల్త్ అగైన్. కొందరు ఓన్లీ వెజిటేబుల్ జ్యూసెస్ మాత్రమే తాగుతున్నారు. అంటే స్పినాచ్ సూప్ అని కానీ, లేకపోతే ఆమ్లా తీసుకోవడం కానీ, ఓన్లీ వెజిటేబుల్స్ మీద మాత్రమే బతుకుతున్నారు కదా. సో అలాంటి వాళ్ళు అది కరెక్టే అంటారా ఓన్లీ వెజిటేబుల్స్ తీసుకోవడం? అంటే మా ఫ్రెండ్సే ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బయట ఫుడ్ ఏం తినరు, ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవడం లేకపోతే వెజిటేబుల్స్ తినడం మాత్రం చేస్తున్నారు. అలా చేయొచ్చా? లైక్ రైస్ ప్రోడక్ట్స్ అవేవి అసలు ఏమి తీసుకోకుండా తీసుకోవట్లేదు. ఓకే. అది కూడా ప్రాబ్లమాటిక్ అగైన్. ఎందుకంటే వాటిలో ఎక్కువ డెన్స్ క్యాలరీస్ రావు కదా. అవును. సో బాడీ నీడ్స్ ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్ ఆర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సీరియల్స్, మిల్లెట్స్ వీటిలో ఎక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్స్. మళ్ళీ ప్రోటీన్ కూడా కావాలి. ప్రోటీన్ కూడా దీంట్లో దొరకదు మనకి. పల్సెస్, లెగ్యూమ్స్ కానీ, ఆర్ ఎగ్ కానీ, ఇవన్నీ లైక్ చిక్కుడుకాయ, బీన్స్ ఇవన్నీ తింటే కొంచెమన్నా పల్సెస్ ఇవన్నీ తినడం వల్ల, పప్పు ఇవన్నీ తింటే కొంచెం ప్రోటీన్ వస్తుంది. ఇవేవి తినకుండా ఫ్యాట్ కూడా ఎక్కువ ఉండదు దాంట్లో. సో ఇవన్నీ డెఫిసిట్ అయిపోతారు వాళ్ళు. ఏదైనా ఇట్ షుడెంట్ బి ఓన్లీ వన్ థింగ్. అన్ని కాంబినేషన్లో తింటేనే ఇట్ విల్ వర్క్ ఫర్ బాడీ ఎప్పుడైనా కానీ. సపోజ్ లైక్ వీగన్ డైట్స్ కానీ, ఏ డైట్ అయినా కానీ ఎక్స్క్లూజివ్గా అది తింటాం, ఎక్స్క్లూజివ్గా ఇది తింటాం అంటే ఇట్ విల్ నాట్ వర్క్. లాంగ్ రన్లో మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. ఇప్పుడు కంప్లీట్ గా సాల్ట్ మానేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? యా, సాల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బాడీ. ఎందుకంటే మన యాసిడ్ బేస్ రెగ్యులేషన్ కానీ, మన ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఇవన్నీ, పర్మియబిలిటీ, మెంబ్రెయిన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి, అండ్ ఈవెన్ లైక్ సోడియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా బాడీలో. నర్వ్ ఇంపల్సెస్ న్యూరాన్స్కి ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ సోడియమే చేస్తుంది. సాల్ట్ ఫార్ములైజ్ NaCl, సోడియం క్లోరైడ్. సో ఇప్పుడు సాల్ట్ అవాయిడ్ చేసినట్టయితే మనకి ఇవన్నీ లైక్ సోడియం లెవెల్స్ బ్లడ్లో తగ్గిపోతాయి. ఒక 24 hours కంప్లీట్గా సాల్ట్ అవాయిడ్ చేసేస్తే సోడియం లెవెల్స్ మొత్తం లో అయిపోయి షాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట బాడీ. సో అట్లాంటప్పుడు వామిటింగ్, నాజియా, డిజీనెస్, కోమా ఇవన్నీ అవుతాయి. పీపుల్ గోయింగ్ టు కోమా అండ్ ఈవెన్ డై కూడా సమ్ టైమ్స్. సో సాల్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేయకూడదు. అంటే బీపీ పేషెంట్స్ క్యాజువల్ గా చేసేది అదే కదా, కంప్లీట్ గా తగ్గించేస్తున్నారు కొందరు బీపీ పేషెంట్స్. బీపీ పేషెంట్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి హై సోడియం లెవెల్స్ బాడీలో ఉండడం వల్ల సాల్ట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తారు. బట్ అవాయిడ్ అంటే నాట్ కంప్లీట్లీ అవాయిడ్. బయట ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నిట్లో సోడియం కంటెంట్ చాలా హై ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. కానీ సాల్ట్ 3 to 4 grams a day తీసుకోవాలి వాళ్ళు కూడా, మోడరేట్ అమౌంట్స్లో, 1 teaspoon అట్లీస్ట్ పర్ డే. అండ్ ఈవెన్ కిడ్నీ కండిషన్స్ అవన్నీ ఉంటే వాళ్ళ కండిషన్ బట్టి వీ విల్ డిఫర్ ద సోడియం కంటెంట్, సాల్ట్ ఎంత తీసుకొని డిఫర్ చేస్తాం. బట్ నార్మల్ పీపుల్కి అయితే 3 to 4 grams per day తీసుకోవచ్చు. ఈవెన్ 5 grams కూడా తీసుకోవచ్చు మాక్సిమం, ఏం కాదు. అలాగే షుగర్ కంప్లీట్ గా మానేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? షుగర్ కంప్లీట్ గా మానేస్తే అంటే హెల్త్ ఇష్యూస్ అయితే ఏం రావు. బికాస్ షుగర్కి ఓన్లీ జస్ట్ ఎంప్టీ క్యాలరీస్ వస్తాయి, దానికి న్యూట్రిటివ్ వాల్యూ ఏమి ఉండదు. సో మానేయడం అనేది, ఇప్పుడు మానేస్తే ఎంత ఎక్స్టెంట్ వరకు మానేయచ్చు వాళ్ళు ఎవరైనా, మాక్సిమం 1 or 2 months, ఈవెన్ 6 months, 1 year మానేసినా కానీ మళ్ళీ వాళ్ళకి షుగర్ క్రేవింగ్స్ రావడం వల్ల ఎక్కువ తినేస్తారు, అవే తింటారు కాబట్టి మళ్ళీ దే విల్ పుట్ ఆన్ వెయిట్ అండ్ ఆల్. ఇదంతా మానేసి వేస్ట్ అయిపోతుంది అప్పుడు. మ్యామ్, లో షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? లైక్ ఇప్పుడు పీపుల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ పైన ఉంటారు, అదే లైక్ ఇన్సులిన్ తీసుకోకుండా వాళ్ళు షుగర్ కంట్రోల్ కోసం టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత అట్లా టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఇన్సులిన్ లెవెల్స్ ఒక్కసారికి లైక్ ఏమంటారు, ఇన్సులిన్ ఇచ్చేసరికి గ్లూకోజ్ లెవెల్స్ అన్ని డౌన్ అయిపోతాయి. సడన్ గా మొత్తం డౌన్ అయిపోయేసరికి వాళ్ళు షాక్ లోకి వెళ్ళిపోతారు, లైక్ హైపోగ్లైసెమిక్ షాక్ ఇవన్నీ అవుతాయి కదా. అట్లాంటప్పుడు దే కెన్ హ్యావ్ ఎ చాక్లెట్. అట్లాంటప్పుడు వాళ్ళు షుగర్ ఉన్నా కానీ తీసుకోవచ్చు, చాక్లెట్ కానీ షుగర్ కానీ, రా షుగర్ కూడా తీసుకోవచ్చు, టేబుల్ షుగర్ లైక్ 1 teaspoon అట్లా తీసుకొని దే కెన్ మేనేజ్ ది షుగర్ లెవెల్స్, నార్మల్ అయ్యేంత వరకు దే కెన్ టేక్, నో ప్రాబ్లం. అలాంటి వాళ్ళు లైక్ ఇఫ్ దే క్యారీ ఎ చాక్లెట్ ఇన్ ద బ్యాగ్, దట్స్ ఫైన్. లో బీపీ ఉన్న వాళ్ళు
బీపీ లో అయినప్పుడు సడన్గా దే కెన్ టేక్ మోర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనమాట. లైక్ బటర్ మిల్క్ కానీ, లెమన్లో లెమన్లో సాల్ట్ వేసుకొని తీసుకున్నా కానీ బీపీ కొంచెం నార్మల్ అవుతుంది. అది చేయొచ్చు. లేదు బటర్ మిల్క్లో కొంచెం సాల్ట్ కంటెంట్ వేసుకొని తీసుకోవచ్చు. అలా చేసినా కానీ, ఆర్ఎల్స్ దిస్ సాల్ట్ షుగర్ నార్మల్ ఓఆర్ఎస్ ఇంట్లో చేస్తారు కదా, న్యాచురల్ ఓఆర్ఎస్ అది తీసుకున్నా కానీ దే విల్ గెట్ నార్మల్ బీపీ లెవెల్స్. మ్యామ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఎవ్రీ నైట్ పడుకునేటప్పుడు కొందరు పెరుగన్నం తిని పడుకుంటున్నారు. అది హెల్త్కి మంచిదే అంటారా? యా, కర్డ్ రైస్ ఇస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ హెల్త్. బట్ వాళ్ళు ఏ టైంకి తీసుకుంటున్నారని మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు నైట్ టైం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి ఏమవుతుంది, అది ఫ్లమ్ ఫామ్ అవుతుంది అనమాట. మ్యూకస్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది నైట్ టైం తీసుకుంటే. సో ప్రిఫరబ్లీ దే కెన్ టేక్, ఇప్పుడు బటర్ మిల్క్ లో కొంచెమే వేస్తారు కదా కర్డ్, ఎక్కువ వేయరు. సో బటర్ మిల్క్ తీసుకుంటే అది బెటర్. కర్డ్ రైస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం కంటే ఇఫ్ దే టేక్ బటర్ మిల్క్ దట్స్ బెటర్. మ్యామ్ సాల్ట్ లో చాలా రకాలు వస్తున్నాయి కదా, పింక్ సాల్ట్ అంటారు, హిమాలయన్ సాల్ట్ అంటారు. అంటే మనం రెగ్యులర్ గా వాడే ఉప్పు అనేది కరెక్ట్ కాదు, దాన్ని రిఫైన్ చేసి ఉన్న ఈ సాల్ట్స్ వాడాలి అని అంటున్నారు కదా, అది దాని ఇన్ఫర్మేషన్ ఏంటి కరెక్ట్ గా చెప్తారా మాకు? లైక్ ఇప్పుడు సాల్ట్ డిఫరెంట్ టైప్స్ వస్తున్నాయి కరెక్టే, కానీ ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ ఇస్ ద బెస్ట్ సాల్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫోర్టిఫికేషన్ ఎందుకు చేస్తారంటే ఏదైనా ఫుడ్ని ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు రీసెర్చ్ చేస్తారనమాట. ఏదైనా గవర్నమెంట్ మొత్తం కంట్రీలో రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసి ఏ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది పీపుల్లో అని చెప్పి చూస్తారు. సో ఏ డెఫిషియన్సీ, అప్పుడు అయోడిన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉండింది. దాట్స్ ద రీజన్ అయోడైజ్డ్ సాల్ట్ వచ్చింది. అండ్ అయోడిన్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవడం బెటర్. మనకి ఫుడ్ నుంచి అయోడిన్ అంతగా మీట్ అవ్వకపోవడం వల్లనే మనకి డెఫిషియన్సీస్ క్రియేట్ అయ్యాయి కాబట్టి దే మేడ్ అయోడైజ్డ్ సాల్ట్. అయోడైజ్డ్ సాల్ట్ ఈజ్ ఓన్లీ బెస్ట్ టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇవి రాక్ సాల్ట్ కానీ ఇవన్నీ తీసుకున్నా కానీ దాంట్లో అయోడిన్ ఉంటుందని మనం చెప్పలేము. ఇట్ మైట్ బి దేర్, ఇట్ మైట్ నాట్ బి దేర్. సో అయోడైజ్డ్ సాల్ట్ ఈస్ బెస్ట్ ఫర్ కన్సంప్షన్ ఆన్ డైలీ బేసిస్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ.